యువత కదం తొక్కితే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఇది అక్షరాల సత్యం. మొన్న బంగ్లాదేశ్ లో విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్రభుత్వంపై దండయాత్ర చేశారు. నేడు నేపాల్ యువత ఉగ్రరూపానికి ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ దేశం వదిలి పారిపోయారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ ఇలా 18 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికి నిరసనగా అక్కడి యువత వీధుల్లోకి దూసుకొచ్చారు. సోషల్ మీడియాపై నిషేధం కాదు, అవినీతిపై నిషేధం విధించండి అంటూ కాఠ్మండు దద్దరిల్లింది. దీనికి కౌంటర్ గా పోలీసులు చేసిన కాల్పుల్లో 20 మంది మరణించగా 250 మందికి గాయాలయ్యాయి. ఇది నిరసనకారుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది. ఫలితంగా వారిని కర్ఫ్యూ కూడా కంట్రోల్ చేయలేకపోయింది. తమ స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలని చూసిన నేపాల్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. వెంటనే ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి దుబాయ్ కి పారిపోయారు. అయితే అప్పటికే ఆ దేశంలో నిరసనలు కూడా హద్దులు మీరాయి. ఫలితంగా హింస చెలరేగింది. బంగ్లాదేశ్, నేపాల్ ఈ రెండు దేశాల్లో సంఘటనలు ఒకే మెసేజ్ ఇస్తున్నాయి. యువత కదం తొక్కితే ప్రభుత్వాలకు ఎగ్జిట్ ఖాయం. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.